హలో గైస్, వెల్కమ్ టు నిషాస్ వెల్ట్. ఈరోజు స్పానిష్ టార్టియా చేద్దామా? వాట్, టార్టియానా అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? మన భాషలో చెప్పాలంటే ఆమ్లెట్ విత్ పొటాటో అండ్ ఆనియన్. అసలు ఈ రెసిపీ ఎలా టర్న్ అవుట్ అయింది, ఎలా ఉంది టేస్ట్ అని తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నౌ హియర్ ఇస్ ద ప్రాసెస్. నేను ఇక్కడ 3 eggs తీసుకుంటున్నాను. సో దాట్ ఐ టుక్ 2 పొటాటోస్ అండ్ 1 ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్. మీరు కనుక 2 eggsతో చేసుకోవాలనుకుంటే ద సేమ్ ప్రాసెస్ విల్ రిపీట్. టేక్ 2 పొటాటోస్ మీడియం సైజ్ అండ్ అ స్మాల్ ఆనియన్ ఇస్ ఇనఫ్. ఓకేనా? ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నట్టు పొటాటోస్ని ఇలా థిన్ స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పొటాటోస్ని కాసేపు వాటర్లో పెట్టేసి స్విమ్ చేయనివ్వండి. నౌ కమ్స్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్ నేను హాఫ్ మూన్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ 3 eggs తీసుకున్నాను. ఒక బౌల్లో బీట్ చేసుకోవాలి విత్ సాల్ట్ అండ్ పెప్పర్. అచ్చేసే మతలబ్ ఏకదం వచ్చేసి మంచిగా బ్రేక్ చేసుకొని వేసుకోండి. నాలా మాత్రం చేయకండి, ఎందుకో తెలీదు ఎప్పుడు నేను బ్రేక్ చేసిన ఎగ్ షెల్ మాత్రం ఎగ్లో పడాల్సిందే. గైస్, మీకు కూడా ఇలానే అవుతుందా? ప్లీజ్ కామెంట్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్న మిక్చర్ని పక్కన పెట్టండి. ఇప్పుడు దాన్ని అసలు మనం డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? నౌ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాసేపు ఆగండి వేడెక్కినంత వరకు. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను. మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొటాటోస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటర్ సపరేట్ చేసిన తర్వాత వేసుకోవాలి. నా ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయండి, లైక్ బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు వేయండి. బికాజ్ ఆనియన్స్ ముందే వేసేస్తే ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోతాయి, పొటాటోస్ సరిగా కుక్ అవ్వదు. సో పొటాటో కుక్ అయిన తర్వాత ఆనియన్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ కలిపేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేయండి. ఓకే, అర్థమైంది. ఎంతసేపు పెట్టాలనే కదా డౌట్. ఒక 3 to 4 minutes కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మన మిక్చర్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఆయిల్ని సపరేట్ చేసుకుంటూ నెమ్మదిగా ఎగ్ మిక్చర్లోకి మన రెడీ చేసుకున్న మిక్చర్ని కలుపుకోవాలి. మన ఆనియన్ పొటాటో మిక్చర్ చల్లగా అయినంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు మాత్రమే ఎగ్స్లో కలపాలి. బికాజ్ అలా కనుక చేయకపోతే ఆ టెంపరేచర్కి ఎగ్స్ అనేవి కుక్ అయిపోతాయి. అంటే ఆ లోపల ఆల్రెడీ ఉడికిపోతుంది ఎగ్. తర్వాత మనం ఈ టార్టియా చేయడానికి అవ్వదు. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ప్యాన్ లోతుగా ఉన్నట్టు చూసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఇందులో వేసుకొని ఒక సైడ్ 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఓకే, ఇలా స్ప్రెడ్ చేసుకొని 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఒక మూత పెట్టి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. జాగ్రత్తగా క్లాత్ యూస్ చేసి ఫ్లిప్ చేయండి, లేదంటే నాలా చేతులు కాల్చుకుంటారు. కూడా 5 minutes కుక్ చేసుకున్నాక ఇలా రెడీ అయిపోతుంది మీ స్పానిష్ టార్టియా, అంటే మన పొటాటో ఎగ్ ఆమ్లెట్. ఎవరైతే స్పానిష్ ఆర్ మెక్సికన్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలనుకుంటున్నారో ఇది బెస్ట్ ఐడియా. 8 out of 10 నేను రేట్ చేస్తాను. ఇంతవరకు చూసారు కదా, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.